దగ్గర ఉదయ్ ఫోన్ ఉందన్న విషయం నాకు తెలుసు. నేను ఉదయ్కి కూడా గత 1 ఇయర్ నుంచి చెప్తుంది ఇదే. ఉదయ్ నువ్వు వెళ్ళి నీ ఫోన్ తెచ్చుకో ఉదయ్, ప్లీజ్ ఉదయ్ ప్లీజ్, అందులో నీ ఫొటోస్ కాకుండా నా ఫొటోస్ కూడా ఉన్నాయి ఉదయ్, ప్లీజ్ టేక్ స్టాండ్, ప్లీజ్ టేక్ స్టాండ్ ఫర్ మీ అని చెప్పి నేను ఉదయ్కి చాలా చెప్పడం జరిగింది. ఉదయ్ కూడా పాపం చాలా ట్రై చేశాడు తన ఇంటికి వెళ్ళి, నువ్వు రా ఇస్తాను రా ఇస్తా అని చెప్పి ఉదయ్ ఇంటికి పిలిచేది ప్రతిసారి, కానీ ఈ రోజు ఫోన్ ఇవ్వలేదు తనకి. మొన్న కూడా నాతో ఏం చెప్పిందంటే ఫోన్ ఇచ్చేస్తా ఫోన్ ఇచ్చేస్తా అని చెప్పింది. దాని వల్లనే ప్రీతి మాట్లాడడం జరిగింది, ఆ ఫోన్ కోసం అని చెప్పి మాట్లాడడం జరిగిందండి. ఈ ఫోన్ కూడా ఒక సంవత్సరం క్రితం నేను నర్సింగ్ ఒకవేళ ఓకేనండి, ఓకే మీరు మాట్లాడారు, ఆవిడతో మీకు పరిచయం ఉంది కాబట్టి ఏదో చెప్పాలనే ఉద్దేశంతో చెప్పారు. ఆవిడ ఆ కాల్ రికార్డ్ చేస్తుంది, ఆ రికార్డ్ చేసిన వాయిస్ని అందరికీ పంపుతుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? వాళ్ళకి తెలుసు ఆ విషయం. లేదు సార్, నేను అంటే నాకు తెలుసు తను ఇలా కాల్ రికార్డింగ్స్ చేసుకుంటుంది ఇలా చేస్తుందని చెప్పి. అంటే నేను ఇలా బయటకి వేస్తుంది అని అయితే ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఐ వాజ్ సో స్కేర్డ్. అంటే సార్ ఒకవేళ నాకు కూడా అలాంటి బుద్ధి ఉండి ఉండుంటే, తిని ఇలా చేస్తుంది ఏదన్నా రోజు అని నాకు తెలిసి ఉండుంటే ఖచ్చితంగా నేను కూడా అన్ని కాల్ రికార్డింగ్స్ అన్ని వీడియో రికార్డింగ్స్ చేసుకునేదాన్ని సార్. మాకు అలాంటి ఇంటెన్షన్ ఏ రోజు లేదు సార్. ఒక మనిషిని ఇలా బయట వేయాలి ఇలా చెయ్యాలి అని చెప్పి నాకైతే ఆ ఇంటెన్షన్ అసలు ఇలా చేస్తారని చెప్పి కూడా నాకు తెలియదు సార్. జనాలు ఇంత దారుణంగా ఉంటారని కూడా నాకు తెలియదు, ఇలా ఇన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తారని కూడా నాకు తెలియదు సార్. నేను ఏ రోజు కూడా నేను ఒకరి ప్రైవసీ గురించి కానీ ఒకరి దీని గురించి కానీ నేను ఏ రోజు ఎవరిది పెట్టుకోను తీసుకోలేదు. తను ఇప్పటికీ కూడా సార్ నా ఫ్రెండ్స్ నంబర్స్ తనకి ఎలా వస్తున్నాయో నాకు తెలియదు. నా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి మేము ఎస్ఓటి నుంచి కాల్ చేస్తున్నాం, మీ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయని వాళ్ళని కూడా బెదిరిస్తుంది సార్. అండ్ నా ఫొటోస్ వీడియోస్ ఏవైతే తన దగ్గర ఉన్నాయో దట్ ఈస్ జస్ట్ మీ. అంటే ఇప్పుడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ సోషలైజ్ అవ్వడం తప్ప సార్, దాంట్లో నేనేం తప్పు చేయట్లేదు కదా సార్. ఆ వీడియోస్ అన్ని మీరు వేస్తుంటే దిస్ ఇస్ డిఫేమింగ్ మీ సార్. దిస్ ఇస్ వాట్ షీ వాంటెడ్ అండ్ దిస్ ఇస్ వాట్ షీ ఇస్ డూయింగ్. సార్ అయిపోయింది, చేసేసింది. ఇంకేముంది సార్, నా ఫేస్ లీక్ అయింది, నా ఫొటోస్ లీక్ అయ్యాయి, అన్ని లీక్ అయిపోయాయి. ఇంకేముంది సార్ ఇంతకంటే నా డిఫేమ్ చేయడానికి? ఖచ్చితంగా తప్పండి. ఇది కానీ చాలా పెద్దది సార్. ఇవన్నీ మా ఫ్యామిలీ తీసుకోలేదు. ఇది తనకి డే 1 నుంచి తెలుసు. తనకి నా పర్సనల్ విషయాలు అన్ని తెలుసు. తనకు తెలుసు ప్రీతిని మెంటల్ టార్చర్ ఎలా చేయాలి, ప్రీతిని సూసైడ్ ఎలా చేసుకునేటట్టు చేయాలి అనే విషయం తనకి తెలుసు. అందుకే తను ఇవన్నీ చేస్తుంది సార్. తన దగ్గర ఫోన్ ఉన్నంత వరకు మిస్యూజ్ చేస్తూనే ఉంటుంది ఆ ఫోన్ ని. తన ఫోన్ కూడా మిస్యూజే చేస్తుంది సార్. తన దగ్గర అసలు తన ఫోన్ తీసుకొని చూడండి సార్, ఎంతమంది పర్సనల్ డేటా ఉన్నాయి, ఎంతమంది ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి మీరు. ఒక అబ్బాయి ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడంట సార్. ఆ అబ్బాయి పేరేంటి? అర్పిత్. దేనికండి, దేనికి ఆత్మహత్య చేసుకున్నారండి? అర్థం కాదు. దేనికి ఆత్మహత్య చేసుకున్నారండి? సో బేసిక్ గా ఆ అబ్బాయి కూడా చాలా లాంగ్ బ్యాక్ అండి జరిగింది, మాకంటే ముందు జరిగింది. ఆ అబ్బాయి కూడా ఇలాగే డ్రగ్స్ బారిన పడటం జరిగింది తినతో పాటికే. అండ్ తను ఈ అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాళ్ళు అనుకుంటా. సో అట్లాంటి సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరికి గొడవలు అయ్యి కూడా మెంటల్ గా బ్రేక్ డౌన్ చేసి అతను తన ఇంటి గోడ పైన లావణ్య అని చెప్పి రాసి చనిపోయాడు, చేసుకుని చనిపోయాడు సార్ ఆయన. ఇప్పుడు ప్రీతి గారు మీరు లావణ్య వల్ల ఎలా సఫర్ అయ్యారండి? ఓపెన్ గా చెప్పండి. అంటే ఇవాళ మీరు మీ జీవితాన్ని కూడా పణంగా పెట్టి నేను డ్రగ్స్ తీసుకున్నాను ఆవిడ వల్ల, దాని నుంచి బయటపడ్డాను అంటూ పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు అంటే మీరు చాలా ధైర్యవంతులు. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎంతోమంది జీవితాలతో ముడిపడి ఉంది ఈ వ్యవహారం. అయినా కూడా 23 ఏళ్ల అమ్మాయి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే మీడియా అందరి తరఫున మీకు మేము నిజంగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో అసలు ఎలా సఫర్ అయ్యారు, ఎలా డ్రగ్కి అడిక్ట్ అయ్యారు? సార్ తనే నాకు నోట్లో కుక్కి మరి చేపించిన రోజులు కూడా ఉన్నాయి సార్. నేను నిద్రపోతుంటే నన్ను లేపి మరి గుంజుకొచ్చి చేపించిన రోజులు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. అండ్ లైవ్ సాక్షి నేనే చెప్తున్నాను. అండ్ ఉదయ్ కూడా ఉన్నాడు ఆ రోజు. ఉదయ్ ముందే చేసింది ఇదంతా కూడా. అక్కడ మిగతా వాళ్ళు చాలా 3-4 పీపుల్ కూడా ఉన్నారు. నేను ఇప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చింది సార్. నా పేరు తీసి నన్ను బయటికి తీసుకొచ్చింది తనే సార్. నేను వేరే వాళ్ళని సార్ ఎవరి లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్.
వాళ్ళని కూడా ఇలా రోడ్డుకి లాగలేను కదా సార్ నేను. మీరు చూసారు కదా, మీరు రండి మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళ జీవితాలు కూడా నేను రోడ్డుకి వేయలేను కదా సార్ తనలాగా. టోటల్గా మీతో పాటు ఎంతమంది ఇలా డ్రగ్ అడిక్ట్ అయ్యారండి? పేర్లు వద్దు, ఎంతమంది అండి? అంటే లావణ్య గారి దగ్గర డ్రగ్స్ తీసుకుని వాటికి అడిక్ట్ అయ్యి ఎంతమంది ఉంటారు? సార్ ఉండడం అయితే నాకు తెలిసినంత వరకు తిను నాతో చాలా గేమ్స్ ఆడింది సార్. చాలా మ్యానిపులేటివ్. షీస్ ఎ సైకోపాత్, షీస్ ఎ సాడిస్ట్ సార్. ఎప్పుడు చూసినా అంటే ఒకడు ఏడుస్తుంటే తనకు నవ్వు వస్తుంది సార్. దట్స్ యాక్చువల్లీ ట్రూ. మీరు నమ్మరు. నేను ఒక్క సెకండ్ 1 minute హోల్డ్ ఆన్. నేను ఈ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి గురించి రకరకాల వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే, దీనికి నేను ప్రూఫ్ చేయలేను కానీ నాకు చాలా అత్యంత క్లోజ్ సోర్స్ ద్వారా తెలిసింది. కిరణ్ అనే ఒక వ్యక్తితోటి ఈవిడ సన్నిహితంగా కొన్నాళ్ళు గడిపిన ఈ మణికొండలో ఒక డూప్లెక్స్ విల్లాలో కలిసి ఉండేది. రాజ్ తరుణ్ కన్నా చాలా రోజుల ముందు. ఆయన ఒక సినిమాలో హీరోగా కూడా చేశారు ఆ కిరణ్ అనే ఆయన. అయితే ఆయన ఒకసారి ఈవిడ కలిసి వెళ్తున్నప్పుడు ఏదో ఆయనకేదో సడన్గా ఏదో గుచ్చుకొని రాడ్ అట్లా దిగబడిపోయిందిట తొడలో. తొడలో దిగబడిపోతే మొత్తం రక్తం కారిపోతూ ఉంటే ఆ రక్తం చూసి నవ్వుతుందిట. భలే ఉంది. ఒక్కసారి ఆయన షాక్ అయిపోయాడు, ఏంటిది ఇదే అని చెప్పి. అంటే సాడిస్టిక్ ఇదనమాట. సో భలే అయింది అంటుంటే ఆయన సరే నాకు గుచ్చుకుంది కదా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మెల్లగా ఆయనకి కన్విన్స్ చేసి మెల్లగా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన కట్టించుకొని ఈ అమ్మాయి ఇలా నవ్వుతుందండి కొంచెం, అంటే అమ్మాయికి ఏం చెప్పాట, ఇట్లాగే వచ్చాం కదా నువ్వు కూడా కొంచెం హెల్త్ చెకప్ చేయించుకో అని చెప్పి ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆవిడ హెల్త్ చెకప్ చేయించే నేపథ్యంలో కనుక్కున్నాడు. ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఇవన్నీ కూడా తీసుకున్నాడని చెప్పి తర్వాత ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టాడని చెప్పి అతని నా నరక చుక్కలు చూపించిందట. ఇవి మీకు తెలుసా ఉదయ్ బై ఎనీ ఛాన్స్? నేను విన్నాను సార్, ఇదైతే దీని గురించి కూడా విన్నాను. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ నేను కూడా ఒకటి చూసాను సార్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షేర్ ఇట్ ప్లీజ్. సో ఇలాగే ఒక రోజు రాత్రి 2-3 మధ్యలో అప్పటికే చాలా తాగేసి ఉంటాను. సేమ్ ఇలాగే యాస్టీస్ గా రాస్తారు కానీ కూడా కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు ఆయన ఇలా కింద పడిపోయాడు. కింద పడిపోతే మేము అందరం వచ్చి లేపుతున్నాము. సీసా మన వాటర్ బాటిల్ ఉంటుంది కదా సార్, గ్లాస్ బాటిల్, దాన్ని తీసుకొని ఇక్కడ తల మీద కొట్టింది సార్. కొడితే ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోయి అన్న లెగు అన్న ఏమైందన్న, ఓకే అన్న అంతా అది ఇది అంటుంటే చచ్చిపోడలే వాడేమి, లెగవండి అక్కడి నుంచి ఫస్ట్ అని చెప్పన్నాను సార్. ఇంకోటి ఏదో చెప్పింది, అవార్డులు తీసుకొని తలపక్కలు కొట్టారా ఏదో చెప్పారు, అది ప్రీతి ఏదో చెప్పింది. ఇంకొక ఆడియో కూడా ఉందండి, ఏదో ఒక ఆడియో రన్ అయింది. అక్కడ మన రాజ్ తరుణ్ ఉన్నాడు, పక్కన ఎవరో కార్తీక్ అనే కుర్రాడు ఉన్నాడు. ఈవిడ మరి డ్రగ్స్ తీసుకుందా మందు తాగిందో తెలియదు కానీ అక్కడ అరుపులు కేకలు ఆడియో ఒకటి 5 నిమిషాలు 6 నిమిషాల వీడియో ఆడియో ఉంది. సార్ తను ఎప్పుడు అలానే బిహేవ్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు 9 గంటలకి మొదలవుతుందండి వాళ్ళ ఇంట్లో. సార్ ఎప్పుడు అలానే బిహేవ్ చేస్తుంది సార్, గట్టిగా అరవడం. నా దగ్గర కూడా ఒక వీడియో ఉంది సార్ తను ఎలా అరుస్తుందో. నేను యాక్చువల్ గా నా ఫేస్ బయట పడుతుందని చెప్పి నేను ఆ వీడియో ఇప్పటికీ కూడా ఇవ్వట్లేదు మీడియాకి. తను అని బయట సార్, ఇది మేము బయట టస్కా అని ఒక ప్లేస్ కి వెళ్ళాము ఆ రోజు మేము. ఆ రోజు వాష్రూమ్ లో ఇలా అరుస్తుంది సార్ తను. ఓకే, అదే ఇక్కడ ఈ ఆడియోలో కూడా అంటే రాజ్ తరుణ్ ఉన్నాడు, కార్తీక్ ఉన్నాడు. అది ప్లే చేయడానికి మాకు అభ్యంతరకరంగా ఉంది, ఎందుకంటే మధ్యలో దారుణమైన భాష ఉంది. ఆవిడ మాట్లాడిన మామూలు భాష చాలా దారుణంగా ఉంది, అందువల్ల ప్లే చేయలేకపోతున్నాం. అందులో పాపం రాజ్ తరుణ్ మీరు అన్నారు మొన్న లాస్ట్ టైం స్టూడియోకి వచ్చినప్పుడు చాలా దారుణంగా కొట్టేది అని. ఆడియోలో కూడా అతను కొడుతున్నట్టు క్లియర్ గా అర్థం అవుతోంది. ఆ కొట్టడం కూడా రాజ్ తరుణ్ సినిమాలో సంపాదించుకున్న అవార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి అవన్నీ ఎక్కడ ఉన్నాయి చూపిమని చెప్పండి సార్. తను అంత మంచిది అయితే కనుక అవార్డులని చూపించమని చెప్పండి సార్, ఎక్కడ ఉన్నాయో తీసుకురమ్మని చెప్పండి. కాదు రాజ్ నా భర్త, రాజ్ నా ఇది, రాజ్ నా ప్రేమ 12 సంవత్సరం అంటుంది కదండి. మరి ఇన్ని సంవత్సరాలలో ఇప్పుడు రాజ్ చేసినా తిను చేసినా ఏది చేసినా ఇద్దరికి ఒకటే కదండి. మరి అవార్డ్స్ అన్ని ఇప్పుడు నిజంగా తన వైఫ్ అని ఫీల్ అయి ఉంటే ఏ వైఫ్ అండి ఒక మొగాడు గెలుచుకొచ్చినవన్నీ ఏ వైఫ్ అండి పగలగొడుతుంది? ఏ వైఫ్ చేస్తుందండి అవన్నీ? ఎంత కోపం వచ్చినా కూడా ఏ వైఫ్ చేస్తుందండి? లైఫ్ టైమ్ లో గెలుచుకున్న అవార్డ్స్ ఏ వైఫ్ పగలగొడుతుందండి? సరే నువ్వు కోపం వచ్చి టీవీ పగలగొట్టావు, ఫోన్ పగలగొట్టావు, సరే అవార్డ్స్ ఎవరు పగలగొడతాడండి? సినిమా కెరీర్ అంతా నాశనం చేస్తాను, నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తావు చూస్తానని ఆడియో, అరుపులు కేకలు, తర్వాత డైలాన్ రెడ్డికి కాల్ చేయడం. మీరు లాస్ట్ టైం చెప్పారు డైలాన్ రెడ్డికి కాల్ చేసి అప్పటికప్పుడు వాయిస్ మారిపోయింది. విచిత్రమైన ఆడియో చాలా అభ్యంతరకరంగా ఉంది, అందుకని ప్లే చేయట్లేదు యాక్చువల్లీ.
ఎందుకంటే అందులో భయంకరమైన బూతులు ఉన్నాయి. అంటే సెక్స్కి సంబంధించిన ఇవి మధ్యలో మస్తాన్ సాయి అంశాలు చాలా వల్గర్గా ఉంది. అందువల్ల అది సభ్యత కాదు కాబట్టి మేము ఆడియో ప్లే చేయట్లేదు, కానీ చాలా ఘోరంగా ఉంది. అది ప్రస్తావించినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు ఏదో నేను ఫ్రస్ట్రేషన్లో చేశాను అని చెప్పి ఆ ఒక్క ఆడియో పెట్టుకుని నా 10 ఏళ్ల జీవితాన్ని ఎలా డిసైడ్ చేస్తారండి. కానీ వీళ్ళు చెప్తున్న మాట, వీళ్ళు చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులు సార్, రాజ్ తరుణ్ అండ్ లావణ్యకి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వాళ్ళు చెప్పడం కాదు, నిన్న మీరు ఆవిడ పంపించిన ఆడియో కాల్ జాగ్రత్తగా వింటే వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందనేది ఆవిడే లావణ్య ప్రూవ్ చేసింది మనకి. అంతేకాకుండా లాస్ట్ దీంట్లో కూడా అంటే నిన్న ప్రీతి మాట్లాడిన ఆడియోలో తప్పేం కనిపించలేదు. ఆవిడ చెప్తోంది కాల్ చేసి, అసలు మనం గమనించాల్సింది అది. తర్వాత ఉదయ్ కూడా తెలియదు, నేను వాష్రూమ్కి వచ్చి మాట్లాడుతున్నానని కూడా అంటోంది ఆవిడ. వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంది అనేది మనకి క్లియర్ కట్ గా అంటే అంటోంది కదా, అక్క అంటోంది. వీళ్ళు అక్కడే ఉండేవాళ్ళు సార్, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడే ఉన్నారు వీళ్ళు. సో రాజ్ తరుణ్కి ఇది జరిగేది డైలీ సన్మానం, రోజు ఇదే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దానికి సాక్ష్యం లేదు, ఇప్పుడు చెప్పిన దానికి సాక్ష్యం. తను రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకుందని నాకు కానీ చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అండ్ ఇన్ఫాక్ట్ నేను తనను సాయితోనే చూశాను సార్. తరుణన్న ఉండేవాడు ఇంట్లో, కానీ ఏ రోజు తరుణన్న నా హస్బెండ్ అని చెప్పలేదు, ఏ రోజు తరుణన్నతో క్లోజ్ గా చూడలేదు. కనీసం ఇలా ముద్దు పెట్టుకోవడం కూడా నేను తరుణన్నతో చూడలేదు. బట్ నేను సాయితో చూశాను అవన్నీ. సాయి క్వశ్చన్ చేశాడు, మొగుడు కదా నువ్వు ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు అని సాయి క్వశ్చన్ చేస్తే, మస్తాన్ సాయి తిని ఏం చెప్పిందంటే, రాజ్ నా తమ్ముడు, నేను బయట అందరికి భయపడి అలా చెప్పుకుంటాను రాజ్ నా మొగుడు అని చెప్పి, ఎవరన్నా నన్ను చూడడానికి మళ్ళీ తప్పుగా చూస్తారని చెప్పి నేను రాజ్ నా మొగుడు అని చెప్తాను, కానీ రాజ్ నా తమ్ముడు అని చెప్పి మస్తాన్ సాయి చాలా మందికి చెప్పింది సార్ ఈ విషయం. ఓకే, మీరున్నప్పుడు కూడా మీరు ఆవిడ ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి రాజ్ తరుణ్ కొట్టేదండి ఆవిడ? అవును సార్ టీ షర్ట్ మొత్తం చింపి ఎలా కొట్టేది సార్. కొడితే కూడా అతను ఏం మాట్లాడకుండా, అవార్డ్స్ పలగొట్టిన రోజు కూడా సార్ తరుణ్ ఒక్క మాట మాట్లాడకుండా హీ జస్ట్ వెంట్ అండ్ స్లెప్ట్ ఇన్ హిస్ రూమ్ సార్. అంతే, ఒకే ఒక మాట అన్నాడు, అది నా లైఫ్ అన్నాడు. అంతే, అది నా లైఫ్ అన్నందుకు నా 12 సంవత్సరాల జీవితం అసలు ఆ రోజు గొడవనే కాలేదు సార్. తినకే మంది ఎక్కువైపోయి గట్టిగా అరుచుకుంటూ మాట్లాడుతుంటే, పక్కన వాళ్ళు వింటారు మెల్లిగా మాట్లాడు, పక్కన వాళ్ళు వింటారు మెల్లిగా మాట్లాడు అని ఒక 3-4 సార్లు చెప్పాడు సార్ తరుణన్న. ఎన్నిసార్లు చెప్పాక కూడా తను మాట వినలేదు. వినకపోయేసరికి తరుణన్న కోపం వచ్చి గ్లాస్, తను డ్రింక్ చేసే గ్లాస్ ఇలా కింద పడేశాడు. నువ్వు సైలెంట్ గా ఉంటావా ఉండవా అని చెప్పి తరుణన్న జస్ట్ గ్లాస్ ని కింద పడేశాడు అంతే. అది పడిపోయింది, కింద పడేయడం కూడా జరగలేదు, పడిపోయింది. అది ఇట్లా చేతిలో సైలెంట్ గా ఉండు అని ఇలా అనేగానే అది కింద పడిపోయింది సార్. కింద పడిపోగానే నా కొడక నువ్వు గ్లాస్ పడేస్తావు అని చెప్పి బూతులు సార్, బూతులు. అక్కడ నేను ఉదయ్ కాకుండా ఇంకొక 4 ఉన్నారు సార్, 4 ఉన్నారు ఇంకొక్కడ. బూతులు విన్నామండి. ఆ బూతులు తెలుగు భాష, తెలుగు డిక్షనరీలో కూడా అన్ని బూతులు దొరకవు. ఆ బూతులు అయితే విన్నాము. ఎందుకంటే ఈ ఆడియోలో కూడా, మా దగ్గర ఉన్న ఆడియోలో కూడా ఆవిడ అదే రకమైన బూతులు, వాళ్ళ అమ్మని చాలా దారుణంగా, అంటే సెక్స్ గురించి మాట్లాడిన ఆడియోలు ఇవన్నీ చాలా వల్గర్గా ఉన్నాయి. నార్మల్ గా మనుషులు ఒక మనిషిని ట్రిగర్ చేసి మాట్లాడితే కోపంలో ఎన్నైనా మాట్లాడచ్చు సార్, కానీ అది 10, 100, 1000 ఎంతమంది ఉన్నా కానీ ఆవిడ అలాగే మాట్లాడుతుంది సార్. సార్ పని మనిషి పొద్దున్న లేచినప్పుడు పని మనిషి నుంచి స్టార్ట్ అవుతాయి సార్ బూతులు. పని వాళ్ళని అయితే డబ్బులు ఇస్తున్నామని చెప్పి పని వాళ్ళని తిట్టే బూతులు సార్. ఓకే, ఇప్పటికి వాళ్ళ ఇంట్లో ఎంత మంది పని వాళ్ళు మానేశారో మీరే కనుక్కోండి సార్. మీరు డ్రగ్స్కి అడిక్ట్ అయిన తర్వాత ఎంతకాలం పాటు డ్రగ్స్ తీసుకున్నారండి? అంటే నాకు తెలిసి మీరు చిన్న ఏజ్, మీకు 21 ఏళ్ళు కూడా లేవు. ఆ టైంలో బలవంతంగా అడిక్ట్ అయ్యారు. అలా ఎన్ని రోజులు కంటిన్యూ చేశారు? ఒక 10 ఏళ్ల కంటే ఎక్కువ అయిపోయింది సార్. ఎన్నేళ్ళండి? లావణ్య 10 ఏళ్ళ నుంచి చేస్తుంది. లావణ్య 10 ఏళ్ళ నుంచి చేస్తుంది. మీరు ఎంతకాలం తీసుకున్నారండి? సార్ తను నాకు పరిచయం ఇప్పటికి 6th May 2022 నుంచి నాకు పరిచయం సార్. ఓకే, అదే రోజే ఇన్సిడెంట్ కూడా జరిగింది. అప్పటి నుంచి నాకు డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా నేను తన ఇంట్లోనే ఉండడం జరిగింది సార్. ఓకే, సో ఈ టైం పీరియడ్ లో మొత్తం నాకు అలవాటు చేపించింది అండ్ నేను ఎడిక్ట్ అయ్యాను. దాని తర్వాత నేను కొద్ది రోజులకి మానేశాను సార్. ఒక 2 months నేను మానేశాను. నా సొంతంగా ఏ రీహాబ్ ఏది లేకుండా నేను నా మీద స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని
నేను వద్దు ఇది తప్పు, నన్ను ఇలా చేసింది తనని చెప్పి నేను నా సెల్ఫ్ స్టాప్ చేశాను సార్. స్టాప్ చేశాక నాకు విత్డ్రావల్స్ రావడం ఇలాంటి ఇవి రావడం వల్ల నేను అడిక్ట్ అయిపోయాను కాబట్టి నేను మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఓకే, Okay. దాని తర్వాత నా హెల్త్ పాడైతుంది అని ఏ రోజు అయితే నాకు అర్థమైందో, నాకు ఇవన్నీ సార్ నాకు ఇవన్నీ అయితే ఎక్కడ దొరకవు కదా సార్, నాకు తన దగ్గరే దొరికాయి, నాకు బయటకు వచ్చాక దొరికేవి కాదు. అండ్ నేను ఎప్పుడు అలా ట్రై కూడా చేయలేదు. సో తిన దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ కావాలంటే, నేను తిన దగ్గరికి అయితే ఏ రోజు వెళ్ళడానికి మళ్ళీ ట్రై చేయలేదు. నాకు తెలుసు అది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పి. సో నేను చాలా మంది అమ్మాయిలు ప్రీతికి మెసేజ్ చేయడం జరిగింది. అదే టైంలో ప్రీతి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాకు, అదొక నరకం. చెర్రీ మెసేజ్ చేశాను సార్, ప్లీజ్ డోంట్ గో, నేను వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను ప్రీతి, ప్లీజ్ డోంట్ గో బ్యాక్ టు దట్ హెల్ అని చెర్రీ నాకు మెసేజ్ చేసింది. అది విత్ డేట్ టైంతో సహా నా దగ్గర చెర్రీ మెసేజ్ చేసిన వాట్సాప్ చాట్ కూడా ఉంది నా దగ్గర. అవును సార్. అండ్ నేను ఇంకా చెర్రీ కూడా వి బోత్ సర్చ్ సార్, అసలు ఈ సబ్స్టెన్సెస్ ఏంటి అని చెప్పి మేమిద్దరం సర్చ్ చేసాము. ఆ షేరింగ్ కూడా చెర్రీ నాకు వాట్సాప్ లో కూడా షేర్ చేసింది, ఈ సబ్స్టెన్సెస్ అసలు ఎలా పనిచేస్తాయని మేము సర్చ్ కూడా చేసాము. తను తీసుకున్నది ఏంటో తనకు తెలియకపోయేసరికి తను ఇంకొక అమ్మాయితో షేర్ చేసుకోవడం జరిగింది, చర్య అనే అమ్మాయితో. తను ఇది ఇలా ఉంటుంది, దీనివల్ల ఇది జరుగుతుంది అని చెప్పి తను ఒక మెసేజ్ పంపించింది సార్ వాట్సాప్లో. దాని కింద తిను బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళకు ప్రీతి అక్కడికి అని చెప్పి టైం లైన్తో డేట్తో సహా ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు డ్రగ్స్ అన్ని కొనుక్కునే వాళ్ళండి, డబ్బులు ఇచ్చి లేకపోతే ఫ్రీగానే ఇచ్చేదా? సార్ ఫ్రీగానే ఇచ్చింది సార్, ఫ్రీగానే ఇచ్చింది. అండ్ సార్ తిను ఎలా చేసేదంటే సార్, సాయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సార్ తిన ఫ్రెండ్ ఒక పర్సన్ ని పిలిచింది సార్ ఆ రోజు ఇంటికి. పిలిచి నన్ను తన ఫ్రెండ్ తో కూర్చోపెట్టేసి తిని వెళ్ళి రూమ్ లో లాక్ వేసుకుంటుంది సార్, సాయితో కలిసి వెళ్ళి. నాకు కోపం వచ్చింది, నన్ను ఎందుకు ఈ అబ్బాయితో నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పి నేను వెళ్ళి డోర్ కొట్టాను. డోర్ కొడితే అప్పుడు సాయి కూడా తిట్టాడు తనని, ఏమని, నువ్వు అసలు అమ్మాయి ఎందుకు అబ్బాయితో వదిలేస్తున్నావు, వాడు చూడడానికి ఒక చిల్లర గాడిలాగా ఉన్నావు, ఫస్ట్ వాడిని ఇంట్లో నుంచి పంపించేసే నువ్వు. పట్టుకొచ్చిందండి సార్, పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ ఒకటే రూమ్ లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయిని ప్రీతి దగ్గర వదిలేయడం జరిగింది. మరి తన ఇంటెన్షన్స్ ఏంటో తన ఇంట్యూషన్స్ ఏంటో నాకు తెలియదు. ఈ విషయం నాకు మొన్ననే షేర్ చేసుకున్నాను జరిగింది ప్రీతి. అండ్ సాయి కూడా షేర్ చేసుకున్నాడు సార్, మస్తాన్ సాయి కూడా నాకు చెప్పడం జరిగింది మొన్ననే. ఇప్పుడు మీలాగా ఎంతమంది ఆడపిల్లలు అట్లా ఆవిడ చేతిలో ఈ డ్రగ్స్కు బానిసలు అయి ఉంటారమ్మా? ఆడపిల్లలు మగవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అదే మొత్తం మీద ఎంతమంది ఉంటారు ప్రీతి గారు? సార్ నేను చూసినప్పుడు అయితే నేను 1 year తర్వాత మళ్ళీ తనతో ఎప్పుడు కాంటాక్ట్ లోకి వెళ్ళలేదు సార్. నాకు తెలిసిన వరకు ఏంటంటే తర్వాత తిను నాలాగే చాలా మంది అమ్మాయిలను తీసుకొచ్చి తనతో పాటు ఇంట్లో ఇలా పెట్టుకుందని చెప్పి నాకు తెలిసింది సార్. ఓకే, అంటే ఏంటి ఆనందం ఇప్పుడు మీలాంటి అమ్మాయిలను తీసుకొచ్చి డ్రగ్స్కి అడిక్ట్ చేసి ఆవిడ ఇంట్లోనే పెట్టుకుని వచ్చి ఫ్రీగా డ్రగ్స్ ఇచ్చి ఇలా చేయటం వల్ల ఏంటి ఆవిడకి ఆనందం? నేను అనేది అది. షీస్ ఎ సైకోపాత్ సార్, తనకి ఎప్పుడు 24/7 ఎవరో ఒకరు తనతో పక్కన ఉండాలి, వాళ్ళకి తనకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసిద్ది సార్ వాళ్ళతో. బూతులు తిట్టడం, కొట్టడం. మీతో ఎలా ఉండేదండి బిహేవియర్? మీతో ఎలా ఉండేది ప్రీతి గారు బిహేవియర్ ఆవిడది? వాయిస్ వినిపించలేదు. మీతో బిహేవియర్ ఎలా ఉండేదండి? మీతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు ఆవిడ? మీతో ఎలా బిహేవ్ చేసేవారు సార్? నేను నార్మల్ గా తను ఒక రోజు సార్ మిడ్-నైట్ ఫిల్మ్ అంతా ఆగేసి మనం బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చుకుందాం దా డ్రగ్స్ అని పిలిచింది సార్. నేను చెర్రీ ఉన్నాం సార్ ఆ రోజు. నేనేమన్నానంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అక్క, నువ్వు తాగేసి ఉన్నావు, కార్ ఎలా నడిపిస్తావు అంటే ఒక బూత్ తిట్టింది సార్. ఓకే, మా అమ్మ కూడా నన్ను ఇప్పటి వరకు అలాంటి బూతులు తిడితే కూడా నేను ఊరుకోను. తను నన్ను తిట్టి నువ్వేమన్నా నాకు మందు కొని తెచ్చి పెడుతున్నావానే, ఓహో నువ్వు జస్ట్ మందు గ్లాస్ తీసుకొచ్చి మందు నాకు గ్లాస్ లో పోసిస్తున్నావు అని చెప్పా ఇదంతా అంటున్నావు నన్ను. ఏ చెర్రీ, నేను ఎలా కార్ నడిపిస్తానో నీకు తెలీదా నీకు అంటే, అలా కాదక్క నువ్వు సేఫ్ గానే నడిపిస్తావు, సి ఇట్ ఈస్ నాట్ అబౌట్ నువ్వు సేఫ్ గా నడిపిస్తావు, అది కాదు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండిద్ది అక్క అని చెప్తే కూడా నాతో ఆ రోజు రాత్రి అంతా గొడవ పడింది సార్. ప్రీతి ఎక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకునేది డ్రగ్స్? ఈవిడికి డ్రగ్స్ అసలు ఎక్కడి నుంచి సప్లై అయ్యేదండి సార్? యూనిత్ రెడ్డి, చింటూ
తినని అడిగేది, అతను ఇచ్చేవాడు. చింటూ అంటే ఈ వరలక్ష్మి. వరలక్ష్మిలో A5, బట్ సెకండ్ కేసులో A1. ఇంకొకళ్ళు ఎవరండి? ఇంకొకళ్ళు ఎవరు? చింటూ ఇస్ సీజన్ డ్రగ్. చింటూ నిత్ రెడ్డి తన పేరు. రెండు అతని పేరు, అంటే చింటూ అనేది రెండు అతని పేరే సార్. ఓకే, అతను వీడికి డ్రగ్స్ సప్లై చేసేవాడు. తిను అడిగినప్పుడల్లా ఇచ్చేవాడు సార్. తిను నాకు ఏం చెప్పేదంటే, చింటూ నా ఫ్రెండ్, చింటూ నేను ఏం అడిగినా నాకు తెచ్చిస్తాడు, చింటూ అది చింటూ ఇది అని నాకు చెప్పేది సార్ చింటూ గురించి. మన లీక్ అయిన ఆడియోలో కూడా చింటూ పేరు ఉంది. చింటూ కావాలి నాకు, చింటూ కావాలి నాకు, చింటూ గాని పిలవండి అని అంటున్న ఆడియో కూడా. సార్ చింటూ ఇంకా తనకి పరిచయం సిన్స్ ఇయర్స్ సార్. ఇప్పుడు పరిచయం కాదు, అది సిన్స్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు 2017 దగ్గర నుంచి. షార్ట్ ఫిల్మ్ లో చేసేటప్పుడు చింటూ పరిచయం. అంటే ఈవిడ ఇప్పుడు మీలాంటి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి ఇంట్లోనే పెట్టుకోవటం, మిమ్మల్ని వేధించటం ఒక రకమైన టేస్ట్ అయితే, డ్రగ్స్ బయట వాళ్ళకి సేల్ చేస్తుందండి ఆవిడ? బయట వాళ్ళకి సేల్ చేయడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు సార్. అంటే నాకు తెలిసిన అంతవరకు ఏంటంటే సార్, తిను నన్ను ఒకసారి గోవాకి వెళ్దాము అని చెప్పి నా ఆధార్ కార్డ్ తీసుకోవడం జరిగింది సార్. తిను ఎందుకండి? గోవాకి వెళ్దాము, మనం పార్టీ చేసుకుందాము, అలానే మనం కొనుక్కుందాము అక్కడికి వెళ్ళి అని చెప్తే నా ఆధార్ కార్డ్ తీసుకుంది, టికెట్ కూడా బుక్ చేసింది. దాని తర్వాత నాకు ఇలా నా హెల్త్ కండిషన్స్ వల్ల నేను రాను అని ఉదయ్ కూడా చెప్పాడు. అప్పుడు ప్రీతిని అంటే నువ్వు తీసుకెళ్ళొద్దు అని ఉదయ్ చెప్పాడు. ఆ రోజు నువ్వు వెళ్ళకు ప్రీతి అని చెప్పాడు. సో నేను ఆ రోజు ఆగిపోవడం జరిగింది. తను కూడా వెళ్ళలేదు ఆ రోజు గోవాకి. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సార్, వీళ్ళు గోవా నుంచి ఒక బల్క్ లో డ్రగ్స్ తెచ్చుకొని వీళ్ళే పంచుకునేవాళ్ళు సార్ వీళ్ళందరూ. ఓకే, కానీ ఆవిడ డ్రగ్స్ అమ్ముతోంది అని డ్రగ్ పెడ్లర్ కింద ఆవిడ అరెస్ట్ చేశారు కదండి. 3 నెలలేమో సార్. పెడలింగ్ డెఫినేషన్ అంటే అమ్మడమే కాదు, వేరే వాళ్ళకి ఇవ్వటం కూడా. ఓకే, ఇప్పుడు ప్రీతి గారు, మీరు దాని నుంచి బయటకు వచ్చారు, ఆ దరిద్రం నుంచి, ఆ నరకం నుంచి బయటకు వచ్చారు. మీలాగా ఎంతోమంది అమ్మాయిలు, ఎంతోమంది అబ్బాయిలు ఇట్లా డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వాలకి ఇది ఒక తలనొప్పి అయిపోతుంది. సో వీళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? సార్ నేను ఒకటే చెప్తాను సార్, మనం ఏది చేసినా దానికి ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం చేస్తున్న దానికి మన బాడీలో ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది. అది ఒక్కటి తెలుసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు మీకు, మీరు చేసే కొద్దీ మీరు ఎప్పుడైతే ఆపేద్దామని మీకు తెలుస్తుందో మీ సెల్ఫ్ కి, ఆ రోజు మీ బాడీలో అయిన ఎఫెక్ట్, ఇప్పటి వరకు మీరు చేసిన దాని వల్ల మీ బాడీ ఎఫెక్ట్ అయిన